వారి యొక్క హోమం చేసుకుంటున్నాం. ఆ కంకణంలోకి మీరు కట్టుకుంటున్నటువంటి రక్షాబంధనంలోకి హయగ్రీవ స్వామి వారి యొక్క శక్తి ప్రపత్తులు అన్ని కూడా ఈ యొక్క కంకణంలోకి వస్తాయి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అమ్మవారు లలితాదేవిని కీర్తించినటువంటి మహామహుడైనటువంటి అవతారమే శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క అవతారం. ఈరోజు మీరు, మేము, మనము, మనందరము ధన్యులము. కాబట్టి ఈ యాగంలో పాల్గొనడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. రాఖీ పౌర్ణిమ విశిష్టత గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ప్రతి చోట ఎక్కడైనా అన్నా చెల్లెలేదా అని కాదు, రాఖీ పౌర్ణిమ అంటే అందరిది, మనందరి రక్ష, దేశ రక్ష, సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సంపదకు, దేశ సంరక్షణకు ఈ యొక్క రాఖీ పౌర్ణిమ అనేటువంటిది ఎంతో దోహదపడుతుంది అనే విషయాన్ని మనమందరికీ, మనకు, మన పిల్లలకు, మన సహోదరులకు మొదలగు వారందరికీ కూడా చెప్పుకోవాలి. కాబట్టి యజ్ఞంలోకి మనం వెళ్దాం. అందరికీ హవన సామాగ్రి వచ్చిందా?